Hi everyone, welcome to Make Things Happen. Yes we can. So ఈ రోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ కి సంబంధించి AP and GP ఓకే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అండ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ మనకు ఉంది కదమ్మా. సో దీనికి సంబంధించి మనకు టఫ్ బిట్స్ ఏవైతే ఉంటాయో అవి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఓకే అలా ట్రిగ్నోమెట్రీ ఈ రెండు చాప్టర్స్ కూడా మనం బిట్స్ అయితే క్లియర్ గా మోడల్స్ వైస్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అవి వేరు, ఇందులో మాత్రం కొన్ని చాలా వరకు టఫ్ గా మనకి కనబడతాయి. సో అవి ఏ సమ్స్ ఏ విధంగా చేయాలి, దాని సొల్యూషన్స్ తక్కువ టైంలో ఎలా చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. సో ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోవడం ద్వారా మనం మరికొన్ని అప్డేట్స్ అనేవి మీకు మేమైతే అందించడం జరుగుతుంది. సో అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఒక వ్యూవర్ అయితే ఈ యొక్క చాప్టర్ ఏదైతే ఏపీ అండ్ జీపీ ఉందో దీని మీద అయితే ప్రాబ్లమ్స్ అనేది చేయమన్నారు. సో అందుకోసమే మనం అంటే యాక్చువల్గా సిగ్నల్ ట్రయాంగిల్స్ ఇది చేద్దాం అనుకున్నాం, కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ దెమ్ ఐ హ్యావ్ యాక్చువల్లీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ చాప్టర్. సో ఈరోజు ఇది ఒక 2 క్లాసెస్లో మనకి అయిపోతుంది అండి. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ చూడండి, ఇక్కడ బోర్డు మీద చూడగానే ఇవన్నీ నాకు కొంచెం అనుకోకండి. ఎందుకు అంటే ఇవి జస్ట్ బేసిక్స్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తాను ఓకేనా, ఒకసారి వినియండి చిన్న బేసిక్స్. సో అర్థమెటిక్ అండ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్స్ అన్న. సో దీనికి సంబంధించి ఏపీ అంటే A1, A2, A3 అండ్ సో ఆన్ AN అనేది ఉంటుంది. సో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ అండ్ సో ఆన్ అన్నమాట. సో అంటే సింపుల్ చెప్పేసి లెసన్ మొత్తం ఇప్పుడు చెప్పుకోలేం కదా మనం. సో D అంటే కామన్ డిఫరెన్స్ అంటారు. ఎలా చేయాలన్నా సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేస్తే మీకు D వస్తుంది. అండ్ AN అంటే ఓకే AN ఈక్వల్ టు A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D. ఇది ఎప్పుడు చేయాలో మీకు నేను చెప్తాను. అలాగే జీపీకి వచ్చేసరికి అంటే ఏపీ జీపీ కలిపి మనం చెప్పుకుంటాం రైట్. సో ఏపీకి వచ్చేసరికి జీపీకి వచ్చేసరికి సేమ్ అలానే ఉంటాయి. దీన్ని కామన్ రేషియో అంటారు, దీన్ని కామన్ డిఫరెన్స్ అంటారు. ఇది కన్వర్ట్ అన్నప్పుడు A2/A1 చేయాలి. దీనికి వచ్చేసరికి AN అయితే ఈక్వల్ టు A ఇంటూ R పవర్ N మైనస్ 1. గట్ నెక్స్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అని అడిగినప్పుడు A ప్లస్ D A ప్లస్ 2D A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D అంటే దీని ప్లేస్ ఏముంటుంది AN అన్నమాట. ఇది ఓకేనా. అలాగే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అని మనకు అడుగుతాడు, సమ్ ఇస్తాడు. అలాంటప్పుడు మీరు Sn ఈక్వల్ టు n/2 ఇంటూ 2A ప్లస్ N మైనస్ 1 ఇంటూ D అంటే D ప్లేస్ లో వాల్యూ వేస్తారు, N ప్లేస్ లో వాల్యూ వేస్తారు, సమ్ వచ్చేస్తుంది. అయితే దానికి ఇంకో ఫార్ములా వచ్చి AN ఈక్వల్ టు Sn మైనస్ 1 రైట్. అది ఏ విధంగా అనేది ప్రాబ్లమ్స్ మనకు తెలుస్తాయి. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ వెన్ A1 L చూడండి, ఇది సేమే, ఇది కూడా సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్, ఇది కూడా సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్. కానీ ఇక్కడ క్వశ్చన్ లో ఏ విధంగా ఇస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అండ్ సో ఆన్. ఇక్కడ ఏమి ఇవ్వడు, దీనికి మాత్రం 1 2 3 అండ్ సో ఆన్ 5 అని ఇచ్చాడు అనుకుంది సరదాగా. ఇప్పుడు మనకి లాస్ట్ టర్మ్ ఉంది, ఫస్ట్ టర్మ్ ఉంది. L అంటే లాస్ట్ టర్మ్, A1 అంటే ఫస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఉండే సిచ్యువేషన్ లో మీరు వాడాల్సిన ఫార్ములా n/2 ఇంటూ A ప్లస్ L. బట్ ఇన్ కేస్ ఇఫ్ ద లాస్ట్ టర్మ్ ఈస్ నాట్ గివెన్ దెన్ సేమ్ అన్నమాట అది కూడా, అప్పుడు వాడాల్సిన ఫార్ములా ఇది ఓకేనా. నెక్స్ట్ జనరల్ టర్మ్ ఆఫ్ జీపీకి వచ్చేసరికి AR AR² అండ్ సో ఆన్ ఇది. సో ఇది మనకు మినిమం తెలియాల్సిన ఇంపార్టెంట్ బేసిక్స్. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తే మనం ఎన్ని సమ్స్ చెప్పుకుంటే అన్ని మోడల్స్ చెప్పుకున్నట్టు ఓకేనా. సో ద ఫస్ట్ సమ్ అండ్ ద ఫస్ట్ మోడల్ ఇక్కడ చూడండి, ఇఫ్ x-1 x+3 3x-1 ఆర్ ఇన్ ఏపీ ఆర్ జీపీ అన్నారు. అంటే మీకు ఎగ్జామినేషన్ లో ఐదర్ ఏపీ ఆర్ జీపీ ద క్వశ్చన్ విల్ బి అపియర్ ఫ్రమ్ ఏపీ ఆర్ జీపీ రెండింటి నుంచి రాదు. కాకపోతే నేను మన మోడల్స్ వైజ్ కదా ఏమి ఇచ్చినా మనకు చెప్పడం కాబట్టి అలా రాశాను ఓకేనా. అయితే ఏపీకి ఏం చేయాలి, జీపీకి ఏం చేయాలి, ఇది మనకి ఇంపార్టెంట్. సో దీనికి మోడల్ వచ్చి ఇఫ్ A, B, C are in AP అని ఒకటి, అలాగే ఇఫ్ A, B, C are in GP అని ఒక ఫార్ములా. ఏపీలో ఉన్నప్పుడు ఫార్ములా BC ఈక్వల్ టు A ప్లస్ C/2. అదేవిధంగా జీపీకి వచ్చేసరికి B² ఈక్వల్ టు AC. కొద్ది గ్రాప్ చేయండి ఓకేనా. మరీ స్లోగా మనం వెళ్ళినట్లయితే మనకు టైం వేస్ట్ అవుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, పార్ట్స్ పెరుగుతాయి ఓకేనా. బేబీగా అవ్వ తీసుకుందాం. సో B ఈక్వల్ టు A ప్లస్ C/2, B² ఈక్వల్ టు AC. దేనికి AB అయితే ఒక ఫార్ములా, BC అయితే ఒక ఫార్ములా. ఓన్లీ వెన్ ఎప్పుడు R ఇన్ GP
ఆర్ ఇన్ ఏపీ ఇలా అడిగి అదే విధంగా దెన్ x ఈజ్ ఈక్వల్ టు అని అడుగుతాడు. ఓకేనా? అయితే ఇప్పుడు దీనికి మోడల్ ఏపీలో ఫస్ట్ చేద్దాం. ఒక సమ్ అయితే మీకు చేసి చూపిస్తాను. సో b ఈక్వల్ టు a ప్లస్ c బై 2. సో b ఎంత అమ్మా x ప్లస్ 3 ఈక్వల్ టు a ప్లస్ c. a ఎంత x మైనస్ 1 ప్లస్ 3x మైనస్ 1 బై 2. దెన్ ఈ 2 ని పంపిస్తే 2 ఆఫ్ x ప్లస్ 3 ఈక్వల్ టు x minus 1 plus 3x minus 1. Then 2x plus 6 equal multiply చేయండి. 3x plus x ఎంత 4x minus 1 minus 1 minus 2. చూడండి 3x plus x 4x minus 1 minus 1 minus 2. ఇంకా దీన్ని ఏం చేయొచ్చు? ఈ 4 ని ఇటు గాని ఈ 2 ని ఏదైనా పట్టుకెళ్ళండి. సో 2x minus 2 minus 2x minus 6 equal to 0. ఇటు సైడ్ పట్టుకెళ్ళాను. సో 2x minus 2 ఎంత 2x minus 2 minus 6 ఎంత minus 8 equal to 0. Then 2x is equal to 8. Then x is equal to 8 by 2. 2 1s are 2 4s. ఇవి తెలుసు కదా బేసిక్స్. ఓకే, x వాల్యూ ఎంత వచ్చిందమ్మా 4 వచ్చింది. ఓకే, సో when these three are in AP we got x is equal to 4. ఎలా చేయాలి బిట్. అదే విధంగా GP అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? GP కి ఫార్ములా ఏంటి? b స్క్వేర్ ఈక్వల్ టు ac. b స్క్వేర్ అంటే ఈ మధ్యలో ఉన్న స్క్వేర్ చేయాలి. x ప్లస్ 3 హోల్ స్క్వేర్. a అంటే x మైనస్ 1, x minus 1 into c అంటే 3x minus 1. చూడండి ఇది పెద్దదే వచ్చింది. సో చేసేయండి. సో ఇది a plus b whole square. a square plus b square plus 2ab equal to ఇది మల్టిప్లై చేయండి. 3x into x 3x square then minus x then minus 3x minus into minus plus 1 into 1 1. చూడండి క్లియర్ వినండి. x into 3x square ఇది ఎలా చేయాలో తెలుసు కదా. ఎప్పుడైనా ఉన్నాయి అనుకోండి ఈ రెండు ఫస్ట్ చేయండి ఒక వాల్యూ, తర్వాత ఈ రెండు చేయండి ఇంకో వాల్యూ, మళ్ళీ ఈ రెండు ఆ తర్వాత ఈ రెండు అన్నమాట. ఓకే, దెన్ ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? అన్ని ఒకవైపు తెచ్చేసుకోండి. సో x స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6x మైనస్ 3x స్క్వేర్ ప్లస్ x plus 3x minus 1 equal to 0. I have brought all the RHS side terms into LHS. Okay? So ఇప్పుడు ఏమవుతుందమ్మా? ఎన్ని లైక్ టర్మ్స్ తెలుసు కదా. x స్క్వేర్ ఒక దగ్గర, x ఒక దగ్గర, కాన్స్టెంట్స్ ఒక దగ్గర పెట్టాలి. సో మైనస్ 3x స్క్వేర్ ఒక దగ్గర ఉంది, x స్క్వేర్ ఒక దగ్గర ఉంది. మైనస్ 3 ప్లస్ 1 అంత మైనస్ 2x స్క్వేర్. దెన్ 6x 3x. సో 3x ప్లస్ x 4x ప్లస్ 6x 10x. ఓకే, దెన్ కాన్స్టెంట్ వచ్చి 9. ఓకే, 9 ఇంకా మైనస్ 1 9 మైనస్ 1 ఎంత వస్తుంది? ప్లస్ 8. అంటే మీకు డైరెక్ట్ ఎంత వచ్చినట్టు? ఇది మైనస్ కదా, పాజిటివ్ చేసేయండి. సో 2x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 8. సో ఇందులో 2 కామన్ చేస్తే x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఈక్వల్ టు 0. అయితే ఇక్కడతో అయిపోయిందా సార్? ఏం అవ్వలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఫ్యాక్టరైజేషన్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బుక్ అన్నాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వీడియో కనుక మనం అప్లోడ్ చేసింది మీరు చూస్తే దెన్ ఈ తర్వాత వచ్చే ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా చేయొచ్చు అనేది యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 4 ఫ్యాక్టరైజేషన్ లేదా ఫార్ములా మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. దెన్ ఇఫ్ యూ అప్లై దట్ ఫార్ములా యూ విల్ గెట్ x ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అన్నమాట. ఓకేనా? అది చెప్పట్లేదు ఎందుకంటే సింపుల్ అమ్మా, అందులో ఏమీ లేదు. మీరు ఒకసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి. బై ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ ఫైండ్ దట్ వీడియో. అది చూసి ఏ విధంగా చేయాలని చూడండి అన్నమాట మోడల్. ఓకేనా? సో ఇది మనకు ఫస్ట్ మోడల్ అన్నమాట. నెక్స్ట్ మోడల్ ఇప్పుడు మనం చూద్దాం. సో నౌ వి గాట్ సమ్ రిమైనింగ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో ఏంటంటే ఇవి మనం మోడల్ నెంబర్ 1 చూసాం కదా. మోడల్ నెంబర్ 1 అని అనుకున్నాం కానీ అందులో 2 అయిపోయి కావాలి. అలాగే ఇందులో కూడా మనకు మోడల్ నెంబర్ 3 4 5 6 7 అని మీరు అనుకోవచ్చు. ఎందుకు? బికాస్ ఒక్కొక్కటి ఒక మోడల్. ఇది ఎలాగా క్లియర్ గా వినండి. జస్ట్ ఇఫ్ యూ లెర్న్ ద ఫార్ములా దెన్ యూ కెన్ రైట్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అని అడుగుతాడు. అడిగితే అవి ఏ విధంగా ఉంటాయి? సమ్ ఆఫ్ ద ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ కాబట్టి n వరకు 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్. సమ్ ఆఫ్ కాబట్టి ప్లస్ అన్నమాట. ఫార్ములా వచ్చి n into n plus 1 by 2. అదే విధంగా సమ్ ఆఫ్ ఫస్ట్ ఈవెన్ n ఈవెన్ నెంబర్స్ ని అడిగితే ఫార్ములా వచ్చి n into n plus 1. అండ్ దెన్ n ఆడ్ అని అడిగితే n స్క్వేర్. n స్క్వేర్ అంటే స్క్వేర్స్. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n స్క్వేర్స్ అని అడిగితే n into n plus 1 into 2n plus 1 by 6. n క్యూబ్ అడిగితే ఇది. అదే విధంగా మీకు ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు ఏ విధంగా సమ్ ఇస్తా చెప్పాను చూడండి. ఈ మూడు చూడండి. ఏమని ఇస్తాడు? సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్ అని అడుగుతాడు అనుకున్నాం. సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 నేచురల్ నెంబర్స్.
ఓకేనా అది సింపుల్ రాస్తాను సో ఏంటి ఫార్ములా n into n plus 1 by 2 then in place of n you have 10 you are given 10 so put 10 in place of n then 10 into 10 plus 1 by 2 అయితే ఇది సాల్వ్ చేసుకోండి ఇది మీకు తెలుసు అర్థమైంది ఎలా చేయాలో ఏం చేయాలమ్మా n ప్లేస్ లో ఎన్ని న్యాచురల్ నెంబర్స్ అడిగితే అన్ని పెట్టేస్తాను సిమిలర్లీ ఫర్ ఈవెన్ 10 అన్నాడు అనుకోండి 10 into ఇక్కడ 11 అన్నాడు అనుకోండి 11 స్క్వేర్ అనేది ఆన్సర్ అయిపోతుంది గాట్ మై పాయింట్ సో ఇన్ దిస్ వే యూ హ్యావ్ టు డూ ఫర్ దీస్ త్రీ అది ఈట్కి వచ్చేసరికి ఏ విధంగా అడుగుతాడు సిగ్మా n స్క్వేర్ అని అడుగుతాడు ఫైండ్ సిగ్మా n స్క్వేర్ అని అడిగినా ఇదే మోడల్ లేదా సమ్ ఆఫ్ n స్క్వేర్స్ అని అడిగినా ఇదే అదే విధంగా n క్యూబ్ సిగ్మా n క్యూబ్ ఫార్ములా కూడా ఇది n స్క్వేర్ ఇంటూ n ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 మీ బుక్స్ లోనే మేబీ ఎలా ఉండొచ్చు ఎలా ఉంటది ఇది ఉండొచ్చు దే బోత్ ఆర్ సేమ్ ఓకే ఇది ఫార్ములాస్ ఈ చదువుకొని ఇక్కడ కూడా అంతే 5 అన్నాడు అనుకోండి 5 into 5 plus 1 into 2 into 5 plus 1 by 6 5 into 6 into 10 plus అలా క్లియర్ జస్ట్ అంటే n ప్లేస్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ అండ్ అకార్డింగ్ టు ద ఆన్సర్ క్వశ్చన్ ఆస్క్డ్ యూ హ్యావ్ టు పుట్ అన్నమాట సో ఏంటి ఫార్ములా అనేది యూ హ్యావ్ టు రిమెంబర్ ఓకే ఇవి మనకి ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నమాట సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్ వీ హ్యావ్ హియర్ ఇస్ సో in a series n into n plus 1 by 3 equal to a and then a2 equal to it is very simple formula simple normal there is nothing to think కాకపోతే కొంతమందికి అది కూడా డౌట్ గా ఉంటుందని చెప్పి మనం ప్రతిదీ కూడా కవర్ చేయాలనే ఉద్దేశంతో ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాబ్లం వేయకొచ్చు చూడండి ఏమన్నాడమ్మా an ఈక్వల్ టు ఇది ఇచ్చాడు a2 ఈక్వల్ టు అన్నాడు దాని అర్థం ఏంటి n ప్లేస్ లో 2 పెట్టేస్తే అయిపోతుంది ఆన్సర్ ఏంటి an ఈక్వల్ టు ఇది కాబట్టి a2 ఈక్వల్ టు n ప్లస్ 2 పెట్టండి 2 plus 1 by 3 then 2 into 3 by 3 then the answer you got is 2 for example you are asked to find a 2017 ఇలా కూడా అడుగుతాను ఇదే ఇస్తాడు ఇలా ఇస్తాడు టైం పట్టాలని చెప్పి అంతే సో 2017 should be put in the place of n very good so 2017 plus 1 by 3 then 2017 plus 2018 by 3 then cancel it you will get an answer సో ఈ విధంగా ఈ మోడల్ అయితే చేయాలి ఓకేనా